to, I mean, learn the mannerisms of Jagan? 2-3 months, sir. After the advance I got. So, so I got into work. So, but I got a lot of material, but I couldn't meet him personally to see his mannerism. But when I did 83, I met Krishnamachari Shrikant sir. He lives 5 streets away from me. So every day in the evening at 5 o'clock I go, I chill with him and I have coffee. And he talks about the whole experience. So at that point of time, I take some body language, I record. And before the shot, I see. But here, I had only videos from the media and from YouTube. So, yeah, I mean, it was tough for me. It was tough for me every day in the morning, night before. So I wake up with Jagan Mohan Reddy Garu, and while sleeping, it's like again I listen to his voice only and I sleep. So for the first 20 days, 25 days, I think I was just completely onto that. Is it like after the shot, you're going in front of the monitor and checking whether I did right or not, or something like that? No. Actually, for the first day I saw, am I looking good? But then the moment you hear take okay, so then you feel okay, that the director is told okay, so it means he's put in a lot of money, he's put in a lot of effort. So the moment the captain of the ship says okay, so there is one kind of relief. Yes, all this 2 months, 3 months of work is being approved. That's the first thing. So that's your first confidence. And the first day I think I saw, I didn't actually, even my Garu asked me, you don't come and see the monitor. I said, no, you are seeing it, no, so see it from your point of view. That's how it is. And I think we cracked it in the first day. So we cracked it, yeah. మహి, ఇందాక మీరు అన్నట్టు లైక్ నేను ఒక స్టోరీ చెప్పాలనుకున్నాను, నేను ఒకటి రాసుకున్నాను, దాన్ని ఆడియన్స్కి చెప్దాం అనుకున్నాను. సో వై దిస్ లైక్ అంటే యాత్ర 1 చేసినప్పుడు అంటే అప్పటికున్న ఆ ఇష్యూస్ కానీ దీన్ని కానీ ఆ మూవీని బాగా సపోర్ట్ చేసేది. అండ్ యాత్ర 2 అనేటువంటిది ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. సో ఇందులో వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు లెట్ దెమ్ నో లైక్ టు ద ఆడియన్స్? అంటే తెలిసిన స్టోరీ అంటే యూ వుడ్ నో ద ఫ్యాక్ట్స్ ఆర్ గోల్ పోస్ట్. అంటే 2009 వాళ్ళ ఫాదర్ చనిపోయారు, లేదా 14లో ఓడిపోయారు, లేదా ఒక ఓదార్పు యాత్రకి వెళ్ళారు, ఆ ఫ్యాక్ట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ధోని అనే సినిమా 2007లో వరల్డ్ కప్ వస్తే మూవీ వచ్చింది, మన కళ్ళ ముందు జరిగింది, దాని తర్వాత ఒకసారి సినిమా వచ్చింది, బట్ స్టిల్ వీ వర్ ఏబుల్ టు సీ మనము అంటే ఒక రియల్ అంటే ఒక ఇన్సిడెంటు ఈవెంట్ క్యారెక్టర్ని తీసుకుంటాం కానీ, బట్ వెన్ యూ మేక్ ఇట్ ఎ ఫిలిం యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రెడిక్ట్. అంటే మేబీ స్టార్ట్ మిడిల్ ఎండ్ ఇట్లాంటివి ప్రెడిక్ట్ చేయొచ్చు, కానీ హౌ ఇట్ అన్ఫోల్డెడ్ ఆర్ వాట్ హ్యాపెండ్ ఆర్ వాట్ డ్రైవ్డ్ ఆర్ ఎమోషనల్ డ్రైవ్ ఇట్లాంటివి మీరు చెప్పడం ఇంపాసిబుల్ అండి. సో ఐ థింక్ యూ షుడ్ సీ యాత్ర 2 యుల్ హ్యావ్ ఎ ఫెయిర్ ఐడియా. మీకు 9 to 19 మీరు మనం అందరూ ఉన్నా కూడా యూ విల్ బీ సర్ప్రైజ్డ్ విత్ హౌ ఇట్ ఈస్ బీన్ నరేటెడ్. ఇప్పుడు ట్రైలర్ చూశారు కదండి, టీజర్ చూశారు, దాంట్లో మీకు ఎన్ని సీన్స్ మనకు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ఎన్ని సీన్స్ తెలుసు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్లో మమ్ముట్టి ఒక పాప పట్టుకొని చెప్తున్నాడు, నాకు తెలియదు, గుడ్డి అతను కలిశాడు, అక్కడ ఒక డ్రామా ఉంది, లేదా ఒక అతను రంగారెడ్డి అతను కడపోటు సార్ అంటున్నాడు. ఇవన్నీ కూడా మనకు గోల్ పోస్టులు తెలుసు అంతే అండి. అంటే అవుట్లైన్ తెలుసు, ఎలా జరిగింది, ఏం జరిగింది ఏమండి. అంటే రియల్ స్టోరీకి ఒక రియల్ ఈవెంట్ని ఎవరు దాన్ని కథగా చేశా కానీ ఇట్ విల్ బీ ఇమాజిన్డ్ ఇంటర్ప్రిటెడ్ అండ్ రీరిటన్ ఫర్ ఎ స్టోరీ ఫార్మాట్. అప్పుడు మీకు చూసే వాళ్ళకి అది కొత్తగానే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ అనే అతను పోయి స్వాతంత్రం తెచ్చాడు అనేది ఉంటుంది, కానీ వాట్ డ్రోవ్ హిమ్, వాట్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాపెండ్, వాట్ ఇట్ ఈస్, ఆ డ్రామా అంతా ఈస్ డన్ ఇట్ వెన్ ఇట్ ఈస్ ఫిక్షనలైజ్డ్ అండి. మహి గారు,
అయితే మీరు ట్రైలర్లో ఫస్ట్ పాపతో ఒక ఎమోషనల్గా స్టార్ట్ చేశారు, ఎండ్లో కూడా ఎట్ ద సేమ్ టైం అదే ఎమోషన్ క్యారీ చేశారు. సో ఈ సీన్స్ అన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటాయా లేదా స్క్రిప్ట్ పరంగా మీరు యాడ్ చేసుకున్నవా? ఎనీ దెర్ ఈస్ యాత్రగడ చేశాను కాబట్టి దెర్ ఇస్ అ థంబ్ రూల్ ఐ ఫాలో. వెన్ యూ డూ స్టోరీస్ అబౌట్ ఒక నిజమైన పాత్రలు కానీ నిజమైన జరిగిన ఈవెంట్స్ గురించి కథ చేయాలనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి ఎయిదర్ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్. అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అది జరగకపోయినా పర్లా, అది ఇట్ షుడ్ బి బిలీవబుల్ ద ట్రూత్. ఐ మీన్ ద రీజన్ ఈస్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు క్యాప్చర్ ద స్పిరిట్ అండ్ సోల్ ఆఫ్ దట్ హోల్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు ఉన్నారండి, ఆ చిన్న పాప చేయి పట్టుకొని అది మిషన్ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎ రియల్ ఈవెంట్ జరగలేదు, కానీ ఆ మిషన్ పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలా అనే ఆలోచన కానీ అది అమలు పరిచింది కానీ వైఎస్ఆర్ గారే. ఆయన ఆ స్కీమ్ వల్లే ఈరోజు దేశమంతా కూడా దే ఫాలో దట్ స్కీమ్. సో ఐ టుక్ వాట్ ఎవర్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు మేక్ ఇట్. ఇప్పుడు ఆ గుడ్డి అతను సీన్ ఉంది, గుడ్డి అతను అంటే బ్లైండ్ పర్సన్. ఇప్పుడు ఆయన ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. నేను యాజ్ అ స్టోరీ టెల్లర్ నేను అంతమంది జనాలు అప్పటికి జగన్ అనే క్యారెక్టర్ తెలిసి ఉండకపోవచ్చు, ఏదో తూర్పుగోదావరి ఎక్కడో అక్కడక్కడ అంతక్కడ, కానీ ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. నా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే అక్కడున్న జనాలు ఎవరో వాళ్ళు తెలియదు, పేరు తెలియదు, మొహం తెలియదు, అందరూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ దేర్ టు షో సపోర్ట్ దట్ మీ వెనకాల మేము ఉన్నామని చెప్పడానికి వాళ్ళు నిలుచుకున్నారు. సో దట్ ఈస్ ద ఎసెన్స్ వాట్ ఐ టుక్ అండ్ ట్రై టు డ్రామటైజ్ ఇట్ టు మేక్ ఇట్ ఇన్ టు ఎ సీన్ అండ్ అది. సో అయితే నట్టి కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా యాత్ర 2 సెన్సార్ ఆపాలి, రిలీజ్ ఆపాలి ఇట్లా కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఏమంటారు? మనకి ఎందుకండి, ఎవరు ప్రయత్నం వాళ్ళది, ఎవరిది వాళ్ళు చేసుకోమనండి, అంతే అండి, అంతే. నాట్ వర్త్ ఎ కామెంట్ అండి. జీవ గారు, సో అంటే డిడ్ యూ గెట్ ఎనీ కాల్స్ ఫ్రమ్ అపోజిషన్ పార్టీస్ ఫ్రమ్ ఏపీ స్టేట్? Warning or like nobody, no calls only comes for me, man. No calls, only SMS message. Warning or good message? Sorry, no, I wanted to I'll give you answer properly. So I thought I'll get opposition calls. So first thing I asked Mammootty sir. So same question I asked Mammootty sir. Sir, did you get any calls from opposition? I said no, sir. So when you do this film, do you get any, how do you feel, how do you handle this? He just told me in one word. He said, we are actors. One sentence he told me. We are actors. Today we will be the protagonist, tomorrow we will be the antagonist. So we are actors. So this is a creative space. So this is a role where we enact it and we just do it. So you see it as a form of art. That's it.